మావోయిస్టు అగ్రనేత హిడ్మా అతని భార్య రాజీ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలను బంధువులకు అప్పగించారు. భారీ బందోబస్తు మధ్య మృతదేహాలను వారి స్వస్థలమైన ఛత్తీస్గఢ్ పూమర్తికి తరలించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందారు. మిగిలిన 11 మంది మృతదేహాలకు ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా అతని భార్య రాజీ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. మృతదేహాలను బంధువులకు అప్పగించారు. భారీ బందోబస్తు మధ్య మృతదేహాలను వారి స్వస్థలమైన ఛత్తీస్గఢ్ పూమర్తికి తరలించారు. మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా మృతి చెందారు. మిగిలిన 11 మంది మృతదేహాలకు ఇవాళ పోస్టుమార్టం నిర్వహించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, మావోయిస్టు అగ్రనేత హిడ్మా అతని భార్య రాజీ మృతదేహాలు అయితే వారి స్వస్థలాలకు చేరుకుంటున్నాయి. వారి బంధువులు ఏమంటున్నారు? ప్రతాప్, మావోయిస్టు అగ్రనేత హిడ్మా అతని భార్య మృతదేహాలు అయితే ఛత్తీస్గఢ్ కి చేరుకుంటున్నాయి. వారి బంధువులు ఏమంటున్నారు? దీపిక, అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం మారేడుమిల్లిలో మావోయిస్టులకు సిఆర్పిఎఫ్ బలగాలకు మధ్య జరిగిన కాల్పులలో మరణించిన మావోయిస్టుల అగ్రనేత హిడ్మా మరియు అతని భార్య రాజక్క మృతదేహాలను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. అయితే బంధువులను ఎవరూ కలిసేటట్లుగా ప్రయత్నించినా వారిని అడ్డుకుంటున్నారు పోలీసులు. ఈ మృతదేహాలను హిడ్మా స్వస్థలమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుకుమా జిల్లా పూవర్తికి తరలించారు. మొత్తం 13 మృతదేహాలకు పోస్టుమార్టం చేయవలసి ఉండగా ఇప్పటికీ హిడ్మా మరియు అతని భార్య రాజక్క మృతదేహాలను మాత్రమే పోస్టుమార్టం చేశారు. మిగిలిన 11 మృతదేహాలను పోస్టుమార్టం చేయవలసి ఉంది. మొదటి రోజు ఎన్కౌంటర్ లో హిడ్మా, రాజీ, లక్మల్, కమ్ముల్, మల్లా, దేవాలు మృతి చెందగా రెండో రోజు ఎన్కౌంటర్ లో మోటూరి జగ్గారావు అలియాస్ టెక్ శంకర్, జ్యోతి అలియాస్ సరిత, సురేష్ అలియాస్ రమేష్, లోకేష్ అలియాస్ గణేష్, సైను అలియాస్ వాసు, అనిత, షమ్మీలు మృతి చెందారు. వీరు బంధువులు ఆసుపత్రికి చేరుకున్న వెంటనే వీరికి కూడా పోస్టుమార్టం నిర్వహించనున్నారు. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు రంపచోడవరం పోలీస్ స్టేషన్ లో ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రి రైట్ ప్రతాప్.